అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కాశీపురం గ్రామంలో పరువు హత్య కలకలం. కుమార్తెను ప్రేమించాడని యువకుడిని దారుణంగా హత్య చేయించిన నిందితులు. యువకుడిని హత్య చేయించిన టీడీపీ మాజీ సర్పంచ్ భార్య, అరుణాచలంలో హత్య చేయించిన వెంకట్రావు భార్య చిన్నమ్మలు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం, డెక్క రాంబాబు భార్య విజయ, కొడుకు నవీన్తో బ్రతుకు తెరువు కోసం కాశీపురం నుండి అచ్యుతాపురం మండలం చిన్నపూడి గ్రామంలో మీనమామ ఇంటి దగ్గర నివాసం ఉంటున్నారు. పూడిలో టీడీపీ మాజీ సర్పంచ్ అమ్మాయిని ప్రేమించిన నవీన్, సర్పంచ్ కుటుంబ సభ్యులతో యాత్రకు వెళ్లిన నవీన్ చెన్నైలో అనుమానాస్పద మృతి. చెన్నైలో 174 అనుమానాస్పద మృతి క్రింద కేసు నమోదు. అనుమానితులను విచారిస్తున్న పోలీసులు. నా కొడుకునే ముమ్మాటి కాలే చంపి చెప్పాడా? మాకు చెప్పలేదండి. ఫోన్ వచ్చింది అంటే మాకు ఈ విషయం తెలియదండి. ఈ టికెట్లు ద్వారాగా అది చచ్చిపోయాకే తెలిసింది వివరాలన్నీ. అప్పుడు వరకు మాకు తెలీదు. మీ అబ్బాయి ఎక్కడ ఉండేవాడు? మా ఇంటి దగ్గరేనండి. ఏ ఊర్లో ఉండేవాడు? అచ్యుతాపురం అండి, చిన్నపూడి గ్రామం అండి. నా కొడుకు నా ఇంటి దగ్గరే ఉండడండి. ఏం చేసేవాడు మీ అబ్బాయి? నా కొడుకు కంపెనీలో చేసేవాడండి, ఫార్మల్ సిటీ కంపెనీలో చేసేవాడండి. ఈ అమ్మాయి ఎలా పరిచయం మీ అబ్బాయికి? ఏమోనండి మాకు తెలీదు. మాకు తెలీదండి, ఎలా పరిచయమో మాకు తెలీదు. మాకు న్యాయం చెయ్యండి. న్యాయం అంటే ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారమ్మా? నాలాగా కొడుకులాగా ఏ తల్లిదండ్రులకి జరగకూడదు. అమ్మాయిని ప్రేమిస్తే చంపేస్తారేటండి. మీ అమ్మాయిని ప్రేమిస్తానని నీ కొడుకుని నాకు చెప్తే నేను మందలించుకుంది కదమ్మా. గుడికి వెళ్తానంటే ఆ అబ్బాయిని పంపించాను. గుడికే కదని పంపిస్తే అక్కడికి వెళ్ళాక మరి ఏం జరిగిందో తెలియదు. మరి అక్కడికి వెళ్ళాక ఫ్రెండ్స్ అనుకుంటా వీళ్ళు వచ్చి మరి ఎలా చేశారు, మరి ఏం జరిగిందో మాకు న్యాయం చేయండి. త్వరగా మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. వీళ్ళిద్దరూ చంపేసినట్టు మేము అనుమానిస్తున్నాం. వీళ్ళే కంపల్సరీగా చంపేశారండి. మాకు దాని గురించి న్యాయం చేయండి. నా కొడుకు సింహాచలం స్కూల్ 10th పిల్లలతోనే వెళ్తానని అన్నాడు. గుడికి వెళ్ళాడమ్మ, పంపించానమ్మా. సరేనని గుడికి వెళ్తానంటే నా కొడుకుని పంపించాను. నా తిరుపతి వెళ్తానంటే వెళ్ళని పంపించాను. అక్కడికి వెళ్ళాక తండ్రి నా కూతుర్ని ఇలా చేస్తాడని ఒక మాట మాకు చెప్తే నేను మందలించుకుందును. అంత దూరం తీసుకెళ్ళి ముమ్మాటికి వాళ్ళే చంపేశారండి. మీకు ఎవరు ఫోన్ చేశారు ఫస్ట్? అక్కడ అబ్బాయి ఎవరో చేశారండి. ఆ అబ్బాయి ఫోన్ చేసి మేడం నుంచి పడిపోయాడు అన్నాడండి. ఎవరి సెల్ నుంచి చేశారు? మీ సెల్ నుంచి, వాళ్ళ సెల్ నుంచి వచ్చిందా, మీ అబ్బాయి సెల్ నుంచి వచ్చిందా? అమ్మాయి సెల్ నుంచి వచ్చింది. అమ్మాయి సెల్ నుంచి ఫోన్ చేసి చెప్పారు. ఏమని? మేడం నుంచి పడిపోయాడు అని చెప్పారు. మీరు ఎవరిని అడిగారా? మీరు మేము ఇంకా అడగడానికి మేము ఇంకేమి అమ్మాయి సెల్ నుంచి వచ్చింది మీ ఫోన్. అడుగుదానికి తర్వాత మీ అబ్బాయికి మీరు ఫోన్ చేయలేదా? చెప్పండి చెప్పండి. ఇప్పుడు మీరు చివరికి ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఎలాంటి శిక్ష శిక్షించాలనుకుంటున్నారు? వారికి ఏ విధంగా శిక్షించాలండి.
వాళ్ళు ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని వాళ్ళు కంపల్సరీ శిక్షించమని మాకు చెప్పుకుంటే పిల్లల్ని మేము మందలించుకునేవారు. కానీ చెప్పకుండా అంత దూరం తీసుకెళ్ళి ఈ పని చేయడం న్యాయం కాదండి. సరిపోతులే. కొబ్బరి వచ్చిందండి. ఆ కొబ్బరి వచ్చాక ఏం జరిగిందని మేము ట్రైన్ టికెట్లో దూరగా తెలిసిందండి మాకు. ఎలాగ చనిపోయాడనేసి మేము ఏడుస్తుంటే ట్రైన్ టికెట్ల దూరగా వాళ్ళతో వెళ్ళాడని తెలిసింది. ఫ్రెండ్స్తో కాదని. రాంబేలు మండలం అండి, వెంకటాపురం గ్రామం అండి. ఆ అమ్మాయి పేరు రూప అండి. వాళ్ళ అమ్మగారి పేరు చిన్ని అండి. వాళ్ళిద్దరే నా కొడుకుని చంపారని టిక్కెట్ల ద్వారాగా మాకు తెలిసింది. నా కొడుకు న్యాయం చెయ్యండి అయ్యో. నాలాగా ఎవరికి కొడుకులకు చేయకూడదు. అమ్మాయిని ప్రేమించాడనేసి నా కొడుకుని చంపేశారు. నా కొడుకు పేకోసేసారని తెలిసింది. అంతేనండి, మాకు న్యాయం చెయ్యండి. ముమ్మాటికి వాళ్ళే చంపేశారు. నా కొడుకు చిన్న వయసు, ఆడికి ఏమీ తెలీదు. నా కొడుకుకి ఏం తెలీదు. ముమ్మాటికి వాళ్ళే చంపేశారు. మాకు న్యాయం చెయ్యండి. ఏ తల్లిదండ్రులకి ఇలా రాకూడదు. నా కొడుకుని చంపేసినట్టు ఎవరికి రాకూడదు. మాకు న్యాయం చెయ్యండి. మాకు న్యాయం చెయ్యండి. ఎవరికి ఇలాగ రాకూడదు.